JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా భారీ మెజారిటీ అభ్యర్థులందరూ కూడా గెలుపొందారు. దీంతో జనసేన కేడర్ అంతా కూడా సంబరాలు జరుపుకున్న పరిస్థితి. ప్రస్తుతం దీని మీద మాట్లాడడానికి మనతో పాటు ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ 100% స్ట్రైక్ రేట్ సాధించారు. ఎట్లా అనిపిస్తుంది? ఇది ప్రజల యొక్క విజయం. ఎందుకంటే 5 సంవత్సరాలు గత 2019 నుంచి 24 సార్వత్రిక ఎన్నికల వరకు కూడా ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగపరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా కోల్దిద్దాం అనేటువంటి పరిస్థితిలో ప్రజలందరూ కూడా డిసైడ్ అయి ఉన్నారు. దీనికి ఒక నిబద్ధతతో ఈ రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క శ్రేయస్సే ముఖ్యం కానీ పదవులు ముఖ్యం కాదు అనేటువంటి ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా వారి ప్రయాణం 2022 ఇప్పట్లో బహిరంగ సభ, ఆవిర్భావ సభ నుంచి వారి యొక్క సందేశాన్ని రాష్ట్ర ప్రజానీకానికి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి, అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి, రాష్ట్ర ముందుకి భావితరాల భవిష్యత్తు కోసం ఎక్కడ ఆలోచన చేయనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలందరూ ఒక వర్గం కాదు, అన్ని వర్గాలు, ఇటు శ్రామిక వర్గం కావచ్చు, కార్మిక వర్గం కావచ్చు, రైతాంగం కావచ్చు, అదేవిధంగా ఎంప్లాయీస్ కావచ్చు, సాధారణ పౌరులు కావచ్చు, యువతి యువకులు, ఏదైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువతి యువకులు కావచ్చు, అందరూ కూడా సమిష్టమైనటువంటి ఆలోచన ఎవరి మనసులో వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు. ఆ తరుణంలో ప్రతిపక్ష పార్టీలని, ప్రతిపక్ష నాయకుల్ని, ప్రజా సంఘాలని గొంతుకు నొక్కి జైల్లో పెట్టి బలవంత కేసులు పెట్టినటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఇంకొక అడుగు ముందుకేసి నారా చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ జైలు ఉన్నప్పుడు జైలు దగ్గరికి వెళ్ళి మద్దతును ఎప్పుడైతే ప్రకటించారో తెలుగుదేశం అధినేతపై కేంద్రం నుంచి కానీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాల దూకుడు అనేది తగ్గింది. అక్కడి నుంచి రాష్ట్ర ప్రజానీకాన్ని చైతన్యపరుస్తూ ఇటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, అటు ఎలియన్స్ అనేది లాస్ట్లో కుదిరింది. ఎన్డీఏలో లాస్ట్లో జాయిన్ అయ్యారు. కానీ ఏంటంటే రాష్ట్ర ప్రజానీకాన్ని ఇటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఒక చైతన్యాన్ని అనేది నింపారు. ఎక్కడ ప్రజలకు ఏ విధమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది, ఎక్కడ నష్టపోతూ ఉంది, రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఖజానా ఏ రకంగా కుదేలవుతూ ఉంది, అప్పులు పాలవుతూ ఉన్నాం, భవిష్యత్ తరాల పరిస్థితులు ఏంటి అనే దాని మీద పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని చైతన్యపరచగలిగారు. దాని నుంచి వచ్చినటువంటి నిశ్శబ్ద విప్లవమే ఈ యొక్క రిజల్ట్. ఇది అన్ని వర్గాలు కూడా ఎవరు ఊహించలేదు. 151 సీటు వచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వానికి 11 సీట్లకే పరిమితం చేసి ప్రతిపక్ష వాదా కూడాను వారు అనర్హుడు అని చెప్పి ఇచ్చినటువంటి తీర్పు ఇది. ఈరోజు మరి ఏంటంటే 21 పోటీ చేసి దాదాపు ఒక 40-50 సీట్లు తీసుకొని పోటీ చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా, కానీ ఇటు ఎన్డీఏలో బీజేపీని భాగస్వాములు చేయాలి, ఎన్డీఏలో ఉండాలి, వాళ్ళకు కొన్ని సీట్లు ఇవ్వాలి, ఆ సీట్లు మనమే తగ్గించుకుందాం, మన నాయకులు మన కార్యకర్తలు లాస్ అయినా కానీ ఈ యొక్క రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఒక మంచి పరిపాలన అందించాలి, దాంట్లో భాగంగా మనం లాస్ అయినా, మనం నష్టపోయినా, మన వర్గం మన పార్టీ దెబ్బతిన్నా నష్టపోయినా కానీ, ఎక్కువ సీట్లు తీసుకోకపోయినా కానీ రాష్ట్ర ప్రజానీకం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేసి 21 సీట్లు తీసుకున్నారు. ఆ 21 100% కూడా గెలిపించాం. అదే గెలిపించారు ప్రజలు. అదేవిధంగా అన్ని చోట్ల కూడా ఊహించినటువంటి మెజార్టీ ప్రతి తెలుగుదేశం, జనసేన, బీజేపీలో అందరూ కూడా 40,000, 50,000, 60,000, 70,000, 90,000 దాకా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మీరు ఊహించారా? ఎందుకంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ కనీసం ఎమ్మెల్యే ఎవరు అతన్ని అసెంబ్లీ గేట్ కూడా తాగను అని చెప్పి వాళ్ళందరూ వైసీపీ నేతలందరూ కూడా సవాల్ విసిన పరిస్థితి. మీరు ఎంత మెజార్టీ ఊహించారు అసలు? ఎవడు అబ్బసొమ్ము? ఇప్పుడు అసెంబ్లీకి పవన్ కళ్యాణ్ వెళ్ళమని అనేదానికి ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా గెలవచ్చు, వెళ్ళవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే లాస్ట్ టైం 2019 ఎలక్షన్ అంటే కేవలం 6 నెలల ముందు మాత్రమే ఎలక్షన్కి సంసిద్ధమై వచ్చారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలుగా ప్రజలకు అందిస్తున్నటువంటి సేవలు కానివ్వండి, వారు ఆపదలు ఉన్నప్పుడు ఆదుకునే పరిస్థితి కానివ్వండి, స్పందించడం కానివ్వండి, గవర్నమెంట్ నిద్ర లేపడం కానివ్వండి, గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాటం చేయడం కానివ్వండి, ఏదైతే ఈరోజు ఫ్యాసిలిస్ట్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజానీకం గమనిస్తూ ఉంది.
గమనిస్తుంది కనుకనే ఈ రోజున ఎక్కడ ఆయన పెట్టినటువంటి క్యాండిడేట్లు ఆయన నిలబడినటువంటి ఏరియాలో కూడా ఘనమైనటువంటి విజయాన్ని అందించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా ఎవరో తెలియనటువంటి వ్యక్తులు కూడా భారీ మెజార్టీతో గెలిచారు. మరి బీజేపీ వాళ్ళు ఎక్కడ సర్వీస్ చేయనటువంటి బీజేపీ వాళ్ళు ఇప్పుడు నిలబడినటువంటి వాళ్ళు ఎవరు ప్రజాశాస్త్రంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇవాళ మరి ముగ్గురు గెలిచినటువంటి ఎంపీలు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేస్ కానీ అందరూ విజయం సాధించారు. 10కి ఒక 2 పోయి 8 చేశారు. ఇది 6లో 3 గెలిచినట్టున్నారు. అందుకని ఏంటంటే ఎక్కడా కూడా ప్రజలు ఏంటంటే ఒక ఫిక్స్ అయిపోయారు, జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలి. ఇట్లాంటి కక్ష సాధింపు చర్యలు పాల్పడేవాళ్ళు, ఇట్లాంటి దుర్మార్గాలు చేసేవాళ్ళు, ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానాన్ని లూటీ చేసేవాళ్ళు, రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును నాశనం చేసేవాళ్ళు, భావితరాలు ఉన్నటువంటి యువకుల యొక్క జీవితాలని తప్పుడు మార్గం వైపు నడిపించేటువంటి ఆలోచన విధానాలు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి, ఇట్లాంటి వాళ్ళు పదవుల్లో ఉండకూడదు అన్నటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రజానీకం ఒకవైపు ఉద్యోగస్తులు కానివ్వండి, అంగన్వాడీ కానివ్వండి, ఆయాలు కానివ్వండి, మున్సిపల్ వర్కర్స్ కానివ్వండి, అన్ని వర్గాలు, ఒక వర్గం అనేది కాదు, ఇది ఒక నిశ్శబ్ద విప్లవంలాగా వారి మనసులో ఒక అగ్నిపర్వతాన్ని 5 సంవత్సరాలు అలాగా దాచుకున్నారు. ఆ మే 13వ తారీఖుని దాన్ని బయటికి తీసి ఈవీఎంలో దాంట్లో భద్రపరిచి మరి జూన్ 4వ తారీఖున ఒక సునామీ అనేది ఈ రాష్ట్రంలో వచ్చింది. తద్వారానే ఇవాళ 164 సీట్లు కూటమికి రావటం అంటే బహుశా ఇంకొప్పుడు రాదు ఇట్లాంటి పరిస్థితి గతంలో ఇప్పుడు రాలేదు. అందుకని ఏంటంటే ఒక మంచి పరిపాలన అయితే ఇప్పుడు ఎన్డీఏ ఆధ్వర్యంలో జరుగుద్దనే అటువంటి ఆశ, ఆకాంక్ష, దృఢమైనటువంటి నమ్మకం జనసేన కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, రాష్ట్ర ప్రజానీకానికి కానీ ఉంది. మా పార్టీ ఈ ప్రభుత్వం కూడా ఎక్కువ సీట్లు వచ్చినాయి కదా అని చెప్పేసి అహంకారం చూపించి ఏదైతే కక్ష సాధింపు వైపుగా వెళ్ళదని చెప్పేసి నా యొక్క ఆలోచన. ఎందుకంటే కక్ష సాధింపులకి పాల్పడి సమయాన్ని వృధా చేసి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా శాంతియుతమైనటువంటి మార్గాల్ని ఈ రాష్ట్రంలో పెంపొందించాలి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు కూడా అరాజకీయాలు, దౌర్జన్యాలు, మర్డర్లు, మానభంగాలు, కేసులు, అణచివేతలు వాటితోనే 5 సంవత్సరాలు కొనసాగింది. విధ్వంసంతో మొదలైనటువంటి ప్రభుత్వం మళ్ళీ ఆ వైపుగానే కూలిపోయింది, అడ్రస్ లేకుండా పోయింది. కనుక ఇది ఒక గుణపాఠం వచ్చినటువంటి ప్రభుత్వానికి కానీ, భవిష్యత్ తరాలకు కానీ ఇది ఒక మంచి తీర్పుని రాష్ట్ర ప్రజానికి మంచి తీర్పునిచ్చారు, ఘనమైనటువంటి తీర్పునిచ్చారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడారు, రాజ్యాంగ హక్కులను పరిరక్షించారు. ఓటు హక్కు అందరూ వినియోగించుకుంటే ఏ రకమైనటువంటి తీర్పు వస్తుందో అనేది కూడా ఈ రోజున రాష్ట్ర ప్రజానీకం తెలియజేశారు. వివిధ దేశాల్లో, వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు వారి సొంత ప్రదేశాలకు వచ్చి వారి యొక్క ఓటు హక్కు అనేది వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడినటువంటి ఒక గొప్ప తీర్పిచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి మీ ద్వారా మనస్ఫూర్తిగా పేరున అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇదే రకమైనటువంటి పటిమ, ఇదే రకమైనటువంటి చైతన్యం, ఇదే రకమైనటువంటి ఆలోచన. ఎందుకంటే భారత రాజ్యాంగం ఏ ఉద్దేశంతో మనకు నచ్చనటువంటి నాయకులను, నచ్చనటువంటి ప్రభుత్వాలని గద్దె దించడం, కావలసినటువంటి పరిపాలన అందించేటువంటి నాయకుల్ని అధికారంలో తీసుకొచ్చేటువంటి ఏకైక ఆయుధమైనటువంటి ఓటు అనేటువంటి ఒక ఆయుధాన్ని ప్రజలకు ఇచ్చారో, రాజ్యాంగం ద్వారా సంక్రమించిందో దాన్ని కరెక్ట్గా ఈ యొక్క ఎలక్షన్లో వినియోగించారు. భవిష్యత్తులో కూడా అన్ని ఎలక్షన్స్లో కూడా అది స్థానిక సంస్థల అన్ని ఎలక్షన్స్లో ఇదే ధోరణిని అవలంబిస్తూ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి స్వేచ్ఛ, స్వాతంత్ర హక్కుల్ని కాపాడే విధంగా రాష్ట్ర ప్రజానీకం ఎప్పుడూ కూడా చైతన్యంతో ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. అంటే వచ్చే కూటమి ప్రభుత్వంలో జనసేన పాత్ర ఎట్లా ఉండబోతుంది? జనసేన పాత్ర ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ, రాష్ట్రానికి కేంద్రానికి అనుసంధానం చేసేటువంటి దాంట్లో ప్రధాన పాత్ర జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. అదే రకంగా రాష్ట్ర అభివృద్ధి కొరకు కూడా అన్నిక్షం ఆలోచన చేసి మంచి ప్రణాళికతో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూ నడిపిస్తూ తప్పు చేస్తే ప్రశ్నించే పాత్ర కూడా మేమే తీసుకుంటాం. అందుకని ఏంటంటే ఎక్కడా కూడా ప్రజలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాకుండా అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా, సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకి మంచి మార్గాలను నిర్దేశించేటువంటి విధంగా, ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే
అత్యధిక అభివృద్ధి చెందుతుందో, ఏదైతే గంజాయి కానివ్వండి, ఈ యొక్క మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఎరైన్ కానీ గంజాయి కానీ కోక, ఎన్నిటిని కూడా అణిచివేయాలి, ఉక్కుపాదం పెట్టి అణిచివేయాలి. రౌడీజం అనేది ఎక్కడ కనబడకూడదు. చదువుకున్నటువంటి విద్యార్థులు మంచి మార్గంలో వెళ్ళేటువంటి పరిస్థితుల్ని కల్పించే విధంగా మా యొక్క ఈ కూటమి పరిపాలన ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇదే మొత్తంగా జనసేన నేత రెడ్డి అప్పలనాయుడు చెప్తున్నాడు, ఏదైతే ఈ 5 ఏళ్లలో జగన్ చేసిన అరాచక పాలన దానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. ఇక నుంచి ఏపీకి అన్నీ కూడా మంచి రోజులే అని కూడా జనసేన నేతలందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు జనసేనతో మన టీవీ ఏలూరు నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.